ఉంటుంది, అందంగా ఉంటారంట. అయితే గడపపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీరు ముందుకి మళ్ళీ ఎలా వచ్చానండి. అయితే ఇంతకుముందు ఫోన్లో తీసాను లో క్వాలిటీతో, కాకపోతే ఇప్పుడు కెమెరాతో వచ్చానండి. హై క్వాలిటీలో మీకు ఈ కొల్లేరుని చూపించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కొల్లేరుని హై క్వాలిటీలో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఒకసారి కొల్లేరుని చూడండి. చూశారు కదా, ఈ టైంలో సాయంత్రం కాల సమయంలో ఈ పక్షులన్నీ వాటి గూటికి వచ్చినాయండి ఆహారాన్ని వేటాడుకుని. ఇప్పుడు అవి చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఆ లొకేషన్లు ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈరోజు ఈ కొల్లేరుని మరింత స్వచ్ఛంగా నీట్గా హెచ్డి క్వాలిటీలో మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నా. మీరు చూడడానికి అదిగో ఈ కొంగల్నే కానీ అదిగో ఆ పక్షులనే కానీ చేపలనే కానీ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే ముందుగా ఒక లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి మాత్రం పూర్తిగా చూడండి. ఇది చూసుకున్నట్టు దీన్ని మావ అంటారండి. ఇది చేపల్ని పట్టడానికి మా కొల్లేరులో ప్రాంతంలో ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో ఈ పడతారు. ఇదిగో ఇది దీంట్లో నుంచి వెళ్తాయండి చేపలు లోపలికి ఒకసారి వెళ్ళిన తర్వాత లాక్ అయిపోద్ది. ఇంకా చేపలు బయటికి రావడానికి ఉండదు, లోపల దీంట్లో ఉండిపోతాయి చేపలు. ఈ రకంగా మా కొల్లేరులోని మత్స్యకారులు ఈ రకంగా చేపలు పడతారు. పొద్దున్నే వెళ్ళిపోయి మా ఊళ్ళకి సాయంత్రం తీసేసుకుని మళ్ళీ వచ్చేస్తారు ఇంటికి, సాయంత్రం అమ్ముకుంటారు. అలా జీవనాన్ని కొనసాగిస్తారు. మనం చూద్దాం, ఇక్కడ ఇది పైన ఉంది, నీటిలో ఉన్నది ఏమన్నా లేపి దాంట్లో చేపలు ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇప్పుడు ఒక మావ ఉంది చూస్తున్నాను. దీంట్లో చేపలు అయితే ఏం లేదండి, నత్తలు తెలుసు కదా మీకు, నత్తలు పండి దీంట్లో. ఇదిగో ఎప్పుడు మావులు ఇప్పుడు కూడా ఇలాంటి జమ్ములు ఉన్న ప్రదేశాల్లో పెడతారు, ఎందుకంటే చేపలు ఈ ప్రదేశంలోనే ఎక్కువగా వస్తాయని. చూడటానికి చాలా బాగుంటుందండి. కొత్తగా చూసే వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు. ఇది ఈ కొల్లేరు లోపల ఏమేమి ఉందో ఇంకా డీప్గా చూద్దాం. మీకు బహుశా పెట్టగూట్లు కనపడవచ్చు, అవి కనపడితే మీ అదృష్టం. చూడొచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటాయి చూడడానికి. ఇది తెడ్డు అంటారండి దీన్ని. ఈ తెడ్డుతో జాగ్రత్తగా తోసుకోవాల్సి వస్తుంది. ఎండలేదు ఇక్కడ, బాగుంది ఇక్కడ. అంటే ఇది చూసారా, కలివే పూలు. ఇదిగో చివర దుంప ఉంటుందండి, కలివే దుంప అంటుంది దాన్ని, కింద ఉంటుంది. ఆ దుంప ద్వారా ఇది వస్తుంది. ఈ పువ్వు చూసారు కదా, ఈ పువ్వు కలివే పువ్వు అంటాను దీన్ని. ఇవి వినాయక చవితి ఆ టైంలో ఈ కొల్లేరు మొత్తం చాలా అందంగా కనబడుతుందండి. ఈ పువ్వులతో కొల్లేరు మొత్తం నిండిపోతుంది, చాలా ఇంటిగా, చాలా అందంగా. ఆ టైంలో కనుక ఫోటోషూట్లు పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాంటి పువ్వులు ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి, కానీ ఆ టైంలో మాత్రం కొల్లేరు మొత్తం అవే కనపడతాయి. చాలా క్లియర్గా, చాలా నీట్గా, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇదిగో మేము కొల్లేరు చూపించడానికి రెడీ అయిపోయాం. చూడడానికి మీరు రెడీయా? అయితే మొదలు పెడదాం వేట. కొల్లేట్లో వేట, నాతో ఆట, రెండు కష్టరా బేట. ముందుగా ఒక లైక్ కొట్టుకోండి, కామెంట్ కూడా చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇవి పడవలు, వీటితోనే కొల్లేరులో చేపలు పట్టడానికి వెళ్తుంటారు. ఈ కొల్లేరు మొత్తం ఈ జాలర్లు పొద్దున్నే తెల్లవారుజాము 4 వెళ్ళి ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో చేపలు పట్టడం అవన్నీ చేసుకుని మళ్ళీ వచ్చేసి వాళ్ళు అమ్ముకుని మళ్ళీ సాయంత్రం నైటు వెళ్ళి అక్కడ మావులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసి మళ్ళీ పొద్దున్న వెళ్ళి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పొద్దున్నే సాయంత్రం వీళ్ళు పని చేసుకుంటూ మధ్యాహ్నం మాత్రం నిద్రపోతూ ఇలాగ ఈ కొల్లేరులో జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు. కొల్లేరు యొక్క జీవన విధానం చాలా విచిత్రంగా ఉంటుందండి. జాలర్లు ఎక్కడైనా చాలా అందంగా వాళ్ళ జీవితం ఉంటుంది. ప్రాంతంలో అనేక రకాలైన పక్షులు ఉన్నాయండి. అవి
మా కొల్లేటి ప్రాంతాల్లో ఎవరో వాటిని డిస్టర్బ్ చేయరు. అవి ఏంటంటే ఎక్కడి నుంచో ఎగురుకుంటూ కొన్ని వేల ఎకరాల నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు పెట్టేసి మళ్ళీ పిల్లలతో పాటు వెళ్ళిపోయి మళ్ళీ సీజన్లో వచ్చేస్తా అండి. ఈ కొల్లేటి ప్రాంతాల్లో అయితే కేవలం చేపలు మాత్రమే పట్టుకుంటారు. పక్షుల్ని కూడా వాళ్ళు మనుషుల్లాగే గౌరవిస్తారు. చాలాసార్లు చేపలు అయితే మా ఊళ్ళో పడవండి. కొన్నిసార్లు అయితే మా ఊళ్ళో పాములు కూడా పడే అవకాశం ఉంటుంది. చాలా నిరాశతో చాలామంది జానర్లు ఉంటారు. అన్నిసార్లు పండదు కదండి పంట. కొన్నిసార్లు పండుద్ది, కొన్నిసార్లు పండదు. అదృష్టం కూడా కొన్నిసార్లు అందరికీ రాదు. అలాగే ఆ విధంగానే చాలా సందర్భాల్లో ఈ పాములు అనేవి మా ఊళ్ళో పడడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. పాములు తీసుకోవడానికి చాలామంది తీసిరేస్తారండి మా కొల్లేటిలో. పాముల గురించి అయితే పెద్ద ఇబ్బంది లేదు. ఈ కొల్లేటి ప్రాంతంలో చాలా వరకు బురద గొయ్యలు, వానపాములు, కట్టల పాములు, తాసుపాములు. మా కొల్లేటి ప్రాంతంలో పెద్దగా భయాలు అయితే ఏం పడరు. మా ఓడు కూడా ఉన్నాడండి, మా ఫ్రెండ్. ఆడికి పాము చూస్తే ఆవిడ దూరం పారిపోతాడండి. ఆడు మాత్రం దీన్ని వర్తించదండి మా కొల్లేటి ప్రాంతంలో. ఆడు ఇక్కడ పుట్టవలసినాడు కాదు, ఏ రకంగా వచ్చాడు మాకు తెలియదు. ఇలాంటి మీలో కూడా మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి భయంగాళ్ళు ఉంటే కనుక వాడిని ట్యాగ్ చేయండి దయచేసి. ఈ నాటు గురకలు, చైనా గురకలు అనేవి చిన్నవి అండి, ముళ్ళు ఎక్కువ ఉంటాయి. పెద్దగా ఎక్కువ ఇష్టపడరు వీటిని తినడానికి. కాకపోతే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఆ తర్వాత ఎక్కువగా దొరికేది కొరమేళ్ళు అండి. ఒక ముళ్ళు చేప అంటారు దాన్ని. అది చాలా టేస్ట్ ఉంటుందండి. కొల్లేట్లో ఎక్కువగా మా ప్రాంతంలో గురకలు, ఈ కొరమేళ్ళు ఎక్కువగా దొరుకుతాం వల్ల మేము ఎక్కువగా తింటూ ఉంటామండి. ప్రతి దాంట్లో కూడా ప్రతిరోజు మాకు చేపలు అనేవి కంపల్సరీ అండి. అయితే ఫ్రైగానో లేదా కూరగానో ఖచ్చితంగా చేపలు అయితే ఉండాల్సిందే కొల్లేట్లో. ఇలా ఈ చేపలు పట్టుకోవడం, ఇంటికి తెచ్చుకోవడం, వాటిని అమ్ముకోవడం, జీవనం కొనసాగించడం, తినడం, ఇదే పరిస్థితి కొల్లేటిలో. చాలా ఆహ్లాదంగా బ్రతికేస్తూ ఉంటారండి కొల్లేటి ప్రాంతంలో. ఇగో మీరు చూస్తుంది ఇవి నత్తలండి. వీటిని చివరిన పగలగొట్టి దీంట్లో ఉన్న గుజ్జు తీసి కూర వండుకుంటారండి ఈ కొల్లేటి ప్రాంతంలో. మీలో ఎవరన్నా ఈ నత్తల కూర తినుంటే కనుక కామెంట్ చేయండి. చూశారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఎవరో నత్తలు కొట్టి మాంసం అయితే తీసుకెళ్ళారు దీంట్లో నుంచి. ఈ కొల్లేటి చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ నత్తల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకపోతే నీసు ఎక్కువ ఉంటుంది. చూసుకున్నట్లయితే చూసారా, చాలా నత్తలు ఉన్నాయి ఇక్కడ. ఒక నత్తల కూర కావడానికి ఇంచుమించు ఒక 100కు పైగా నత్తలు కావాలండి. ఎందుకంటే చిన్నగా వస్తుందండి మాంసం, దాంట్లో పెద్దగా ఏమి ఉండదు. చాలా వరకు దాంట్లో తీసేయాల్సి ఉంటుందండి. చిన్న ముక్క మాత్రం ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి నత్తల కూర. నాకు తెలిసినంతకు చాలామంది తినుండరు నత్తల కూర. కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే నీసు రాకుండా కొద్దిగా జాగ్రత్తగా వండుకోవాల్సి వస్తుంది దాన్ని. తప్పకుండా ట్రై చేయండి. చూడు, నేను వంగుంటా నత్తలు తీస్తాను. మొక్క నత్తలు టైంకి ఇలా కూర్చుని భోజనం చేస్తా కనుక మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ అన్ని విషయాలు. పల్లెటూరులో చాలా సరదాగా ఉండే విషయం ఏదైనా ఉంటే ఇదేనండి. ఇది అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు నవ్వుకుంటా, చాలా ఆనందంగా. పెట్టుగుడ్లు చూపిస్తానన్నాను కదండి, ఇదిగో చూడండి, ఇది పెట్టుగుడ్డు అండి. కాకులు అయితే పొడి చేసినాయండి పాపం పెట్టుగుడ్డుని. ఇవి చిన్నగా ఉంటాయి ఈ గుడ్లు. మామూలుగా మన కోడిగుడ్లు ఎలా ఉన్నాయో ఆ టైప్లోనే ఉంటాయండి. కాకపోతే కొంచెం డిఫరెంట్గా పైన చుక్కలాగా ఉంటుంది పెట్టుగుడ్లు. మీకు జూమ్ చేసి దగ్గర చూపిస్తాను. అలాగుండు. ఓకే, చూసారు కదా, ఇదిగో ఈ రకంగా ఉంటే, ఇదిగో దగ్గరకు వచ్చి పెట్టుగుడ్డు పైన చూపించు. పొడుచు ఇలా ఈ రకంగా పొడి చేసిందండి కాకులు. పొడుచుకుని తాగేసింది పాపం. ఇలా గుడ్లు పెట్టి పిల్లలు చేసుకుని వెళ్ళిపోతాయండి పక్షులు అనేవి. ఇవి ఇలా గుడ్లు చేసుకుని పిల్లలు పెట్టేసి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోతాయండి. మళ్ళీ సీజన్లో మళ్ళీ వస్తూ ఉంటాయి పక్షులు. ఇదిగో ఇలాగ కొన్ని కాకులు, ఇలా నక్కలు ఇలా పాడు చేస్తూ ఉంటాయి గుడ్లని. చూసారా, ఇదిగో మామూలు కోడిగుడ్డు కంటే దీనికి కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది కదా మీకు పెట్టగుడ్డు. మా కొల్లేటి ప్రాంతంలో ఈ గేదెలు అంటామండి. ఆ గేదెలని పెంచుకుంటారు, ఎక్కువగా పెంచుకుని కొల్లేట్లో పొందుతారు. ఎందుకంటే ఇక్కడ పచ్చదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి పౌష్టికాహారం వాటికి దొరికిద్ది తినడానికి. అదిగో చూడండి, అదిగో ఏవైతే పశువులు ఉన్నాయో వాటిని తోలుకు రావడానికి వెళ్తున్నారు అలాగో కొల్లేట్లో దిగి. అలాగే అదంతా కొన్ని వేల ఎకరాల్లో ఉంటుందండి ఈ కొల్లేరు. అలా మధ్యలో వెళ్తే ఎంత బాగుందో కదా. పొద్దున్నే
వాటిని ఈ కొల్లెట్ల ప్రాంతానికి వదిలేస్తారు. ఈ చుట్టూ పచ్చదనం వల్ల అవి పౌష్టికాహారం తినేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాలు అవి పిండుకొని ఆ పాల కేంద్రాలకి లేదా ఇళ్ళకి అమ్ముకుంటూ ఉంటారండి. ఇదిగో చూడండి, అటు చూసినట్టయితే మీకు గేదెలు కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇలాగ మా కొల్లెట్ల ప్రాంతంలో ఈ గేదెలు అనేవి ఇలా కొల్లెట్లోకి పొద్దున్నే తోలుతారు. తోలేసిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి వాటంతటవే. ఈ పల్లెటూరులో ఇది చాలా విచిత్రమైన ఒక ట్రైనింగ్ లా అనుకోవచ్చు మనం. చెప్పే మీరు చూడాలంటే కొల్లేరు మాత్రం తప్పకుండా రావాలి. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఎగురుకుంటూ ఈ కొల్లేటి ప్రాంతానికి ఈ పక్షులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చూడాలనుకుంటే కనుక తప్పకుండా రావాల్సిందే కొల్లేరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ పడవతోడు కొల్లెట్లో ఈ పడవతోడు అనేది చాలా కష్టమైన ఒక ప్రక్రియ. దీన్ని ఈ జాలర్లు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే చేపలు పట్టేవాళ్ళు చాలా ఈజీగా పడవలు దోస్తూ ఉంటారండి. ఇదిగో మాకు ఇక్కడ 2 పడవలు ఫ్రీగా దొరికినాయి. ఎవరికీ తెలియదు, దయచేసి క్షమించండి. వీడియో చూస్తే కనుక ఈ పడవలో కేవలం వీడియో చూపించడానికి మాత్రం తీసుకెళ్తున్నాం. వీడియో మాత్రం పూర్తిగా చూడడం మర్చిపోవద్దు. కొల్లేరుని చూపించడానికి వచ్చాము. అయితే గడపపోయింది. ఇద్దరు ప్రొఫెషనల్ పడవ దోసేవాళ్ళు వచ్చాం. కాకపోతే ఒక్కడు కూడా సరిగ్గా తోయడం రాదు. దయచేసి మీరే అడ్జస్ట్ అయిపోండి. తప్పులు ఏమైనా ఉంటే పడవ మాత్రం స్ట్రైట్గా వెళ్ళట్లేదు, అది 4 విధాలుగా తిరుగుతుంది. అది ఎటు వెళ్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అది వెళ్ళిన రూట్కి మేము వీడియో తీసుకుంటున్నాం. కాకపోతే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడ పెట్టలైతే ఉన్నాయి కానీ గుడ్లు లేవు. దొరికిన మీకు చెప్తాను. ఇది బాగా వచ్చిందిరా. ఈ వీడియో సమాప్తం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ కొట్టి రెడీగా ఉండండి. తొందరలో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ.